చెన్నైలో కార్తీక దీపం వెలగనివ్వము అంటున్న ఐఎన్డిఐఏ పార్టీల పైశాచికత్వం ఏ విధంగా ఉందో చూసాం. ఇప్పుడు మన దేశం పక్కనే ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్లో ఒక హిందువు దీపు చంద్రదాస్ అనే 27 ఏళ్ల యువకుడిపై జరిగిన అతి పైశాచిక దాడి, మూకుమ్మడి దాడి, గుండెల మీద పిడిగుద్దులు గుద్ది, కడుపులో కాళ్లతో పేగులు పగిలిపోయేలాగా తన్ని, ఒళ్ళు చిట్లిపోయేలా చితక్కొట్టి, తల నేలకేసి బాది, రక్తం ఓవైపు కారిపోతూ ఉన్నా, మనిషి ప్రాణాలు పోవడానికి సిద్ధంగా ఉన్నా, ప్రాణం లోపలే తన్నుకుంటూ ఉంటున్నా శాంతించని ఆ క్రూర మృగాలు హైనాల దండులాగా అతడి వీపుని వెనుకున్న చర్మాన్ని, ఆ వీపు వెనుకున్న చర్మాన్ని ఇనుప ఊచతో గుచ్చి చెట్టుకు వేలాడగట్టి పెట్రోల్ పోసి తగులబెట్టి బూడిద అయ్యేదాకా అతడి శరీరం అక్కడే ఉండి పైశాచిక ఆనందం పొందిన ఆ దుర్మార్గుల్ని ఏమనాలి? ఈ దుర్మార్గపు క్రీడకు అసలు ఇప్పటి వరకు ఏదైనా ఒక పేరుందా? నేనే తప్పు చేయలేదు, నన్ను వదిలిపెట్టండి అని ఏడుస్తున్నా, ఎవరో ఒకరు వచ్చి కాపాడకపోతారా అని అతడు ఎదురు చూస్తున్నా అతడికి ఏ ఒక్క చిన్న సాయం కూడా అందని పరిస్థితి. అతడు పుట్టిన నేల మీద, అతడు పెరిగిన నేల మీద అతడి చుట్టూ ఉన్న వాళ్లే అతడిని చంపేస్తారని అతడు అసలు ఊహించాడా? అతడు చేసిన పాపం ఏంటి? అతడిని ఎందుకు అంత కర్కశంగా చంపాల్సి వచ్చింది? ఎందుకో తెలుసా? అతడు కేవలం హిందువు కాబట్టి. బంగ్లాలో జరుగుతున్న అల్లర్లపై అతడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అదేంటంటే, స్టాప్ వైలెన్స్, బిహేవ్ లైక్ హ్యూమన్స్ అని. హింస ఆపండి, మానవత్వంగా మెలగండి అని పెట్టాడు. ఒక చిన్న పోస్ట్, జస్ట్ అంతే. పులుల గుంపు ఒక్క మేకని ఎలా కబళిస్తాయో అట్లా చుట్టుముట్టేశారు, ఛిద్రం చేసేశారు. అంత పగ దేనికో తెలుసా? అంత భయానకం సృష్టించడం వెనుకున్న భయంకరమైన క్రీడ ఎందుకో తెలుసా? హిందువులు ఎవరూ మాకు చెప్పడానికి వీల్లేదని, హిందువులు అంటే భారత్ అని, భారత్ పై మా నైజం ఇదే అని మనకు చూపించడానికే ఆ మారణ క్రీడ ఆడుతున్నారు. అసలు జరిగిందేంటి? బంగ్లాలో అల్లర్లు ఎందుకు చెలరేగాయి? మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ క్రీడ మీద దీని పూర్తి విశ్లేషణ అందించడానికి ఎర్ర జర్నలిజం ఇప్పుడు ఈ క్షణానికి సిద్ధంగా ఉంది. చదువుకున్న వాళ్ళైనా, చదువుకోని వాళ్ళైనా సరే, మామూలు వ్యక్తులైనా, సెలబ్రిటీలైనా, అది ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, హిందువులు కావచ్చు, ప్రతి ఒక్కరికి, భారతదేశంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి తెలియాల్సిన, ఎవరు చెప్పని విషయాలు ఇవన్నీ. సున్నితంగా ఎక్కడ ఏం జరిగిందో విడమర్చి ఒక కథలాగా చెప్పడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. జాగ్రత్తగా వినండి. అనవసరమైన వాటికి కేటాయించే సమయం ఏదైతే ఉంటుందో దానిని దేశం కోసం, మీకోసం, మీ దేశం కోసం కొంత సమయం కేటాయించండి. ఈ ఎపిసోడ్ కానీ నేను మొట్టమొదటిసారి రిక్వెస్ట్ చేస్తున్నాను.